ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై ఇప్పుడో ఏం మాట్లాడలేమన్న అమిత్ షా వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు సార్? ఎలా అర్థం చేసుకోవాలి ఈ వ్యాఖ్యల్ని? పట్టాభిరామ్ గారు, ముందుగా తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, అదేవిధంగా ఈ దేశంలో లిబరలైజేషన్ కి నాంది పలికి దేశ ఆర్థిక వ్యవస్థ కుదుటపడటంలో ఎంతో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించడం నిజంగా కూడా చాలా హర్షదాయకం. కేంద్ర ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రొఫెసర్ స్వామినాథన్ గారు కానివ్వండి, చౌదరి చరణ్ సింగ్, వీరిద్దరూ కూడా వ్యవసాయ రంగానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తులు. వారికి కూడా భారతరత్న పురస్కారాన్ని అందించడం అనేది నిజంగా కూడా చాలా సంతోషం. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో సతీష్ గారు, ఇప్పుడు అమిత్ షా గారు మాట్లాడిన దానిలో ఆశ్చర్యపోయేది ఏముందండి? సాధారణంగా ఎవరైనా కూడా ఇద్దరు నాయకులు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా ఏం జరిగింది, ఏం చేయబోతా ఉన్నాం అన్న అంశాలు ఇమ్మీడియట్ గా బయటకు వెల్లడించేటటువంటి పరిస్థితి ఉండదు. కొంత సమయం ఎవరైనా కొంత సమయం తీసుకుంటారు, అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు. అది అమిత్ షా గారైనా లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారైనా రాజకీయ పార్టీ అధినేతలుగా ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు ఏదో తొందరపాటుగా ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దెర్ ఇస్ నథింగ్ సర్ప్రైజింగ్ ఇన్ అమిత్ షా గారు స్టేట్మెంట్. ఆయన కొంత సమయం ఉంది, ఇంకా మేము ఆ సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ పొత్తుల పైన మేము ఒక ప్రకటన చేస్తామని వారు మాట్లాడారు. అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, వారు చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ ఏంటంటే గతంలో ఎన్డీఏలో కలిసి పనిచేసినటువంటి పార్టీలందరితో కూడా వారు సంప్రదింపులు చేస్తున్నారు. మళ్ళీ అది జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ గారు మళ్ళీ వెనక్కి వచ్చారు ఎన్డీఏలోకి. అదేవిధంగా శిరోమణి అకాలీదళ్ గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా పనిచేసింది, వారితో మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఎన్డీఏలో ఒక కీలక భాగస్వామి. కాబట్టి ఓల్డ్ ఎన్డీఏ ఎల్ఐస్, గతంలో ఎన్డీఏలో పనిచేసినటువంటి మిత్రులు అందరితో అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడటం జరిగింది, ఒక సమావేశం జరిగింది ఇద్దరి మధ్య. వారిద్దరు అనేక విషయాలు చర్చించుకున్నారు. కాబట్టి ఇట్ ఈస్ అ ప్రాసెస్ విచ్ వాజ్ ఇనిషియేటెడ్ బై భారతీయ జనతా పార్టీ. కాబట్టి మేము కూడా ఖచ్చితంగా అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి సమావేశం తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులతో కానివ్వండి, ఇతర సీనియర్ నాయకులందరితో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత సరైనటువంటి సమయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇక పొత్తులు అనేవి సహజం అండి. ఇవాళ సతీష్ గారు ఏదో అసలు పొత్తులు పెట్టుకోవటం అనేది ఏదో పెద్ద నేరం అయినట్టు ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గతంలో ఎవరు పెట్టుకోలేదు సార్. ఇవాళ మనం ఒక కొయిలేషన్ ఏరాలో ఉన్నాం. ఇవాళ దేశ స్థాయిలో రెండు కూటమిల మధ్య ఎప్పుడు కూడా పోరు సాగుతూ ఉంటుంది. ఒకటి ఎన్డీఏ అయితే, రెండవది మొన్నటి వరకు యూపీ అన్నారు, ఇప్పుడు అది ఇండియా కూటమిగా మారింది. సో జాతీయ స్థాయిలోనే రెండు కూటముల మధ్య ప్రజాస్వామ్యబద్ధంగా పోరు నడుస్తూ ఉంది. ఒక కోయిలేషన్ ఎరా ప్రారంభమైంది. ఇవాళ ఎవరు బలహీనలు, ఇప్పుడు మోడీ గారు బలహీనలు అని చెప్పి మిగతా అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ ఉన్నారా? లేదంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మేము చాలా బలహీనమైనటువంటి పరిస్థితులు ఉన్నామని చెప్పి వాళ్ళు పొత్తులు పెట్టుకుంటా ఉన్నారా? లేదంటే గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు అసలు నాకు బలం లేదని చెప్పి ఆ రోజున మరి టీఆర్ఎస్ పార్టీతో ఇతర పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకున్నారా? కాబట్టి రాజకీయాలలో పొత్తులు అనేవి ఆయా రాష్ట్రాల యొక్క బాగు కోసం, మంచి కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, రాజకీయంగా ముందుకు వెళ్లటం కోసం పొత్తులు పెట్టుకోవటం సహజంగా నడుస్తూ ఉంది. కాబట్టి కాకపోతే వాళ్ళు ఏంటంటే రాష్ట్రంలో గాని దేశంలో గాని వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు కొంత అంటరాని పార్టీలుగా మారిపోయాయి. వాళ్ళ వైపు కన్నెత్తి చూసేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి గానీ కనీసం మాట్లాడడానికి కూడా ఎవరు సిద్ధపడట్లా. ఎందుకంటే పూర్తిగా అవినీతి బురద అంటించుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా అంటరాని పార్టీగా మారిపోయింది. కాబట్టి వాళ్ళకి ఆ కడుపు మంట ఉంటుంది, అరే మన వైపు ఎవడు, మన ముఖం ఎవడు చూడట్లేదే, కనీసం మనతో మాట్లాడేవాడు కూడా లేడా అని చెప్పి. కాబట్టి అది వాళ్ళు బాధపడాల్సిన ఎప్పుడు పొత్తు పెట్టుకున్నా సింగిల్ గానే పోటీ చేస్తామని అన్నామని గత 2-3 రోజులుగా కొందరు వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్. పట్టాభిరామ్ గారు, కాదండి, అమిత్ షా గారు గాని, ప్రధాని మోడీ గారు గాని, పోనీ బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు గాని ఎవరన్నా ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చారా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తున్నాం అని చెప్పి? వీళ్ళ అసలు నిన్న పార్లమెంట్ లో
గంట సేపు వెయిట్ చేస్తే ప్రధానమంత్రి గారు ఒక 10 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ కాప్ ఏంటో బయటకు వచ్చిన తర్వాత చూసాం కదా. పివి నరసింహారావు గారికి భారత రత్న ఇచ్చారు సార్, మీ స్పందన ఏంటో తెలియజేయండి అంటే ముఖ్యమంత్రి గారిని, ఆయన అసలు దాని మీద కూడా మాట్లాడటానికి చిరాకు పడిపోయి టాక్ టు సాయి రెడ్డి. ఎందుకంటే అంత చిరాకు? ఎందుకంటే పార్లమెంట్ లో ఇవాళ ఆయన ఏదో ఊహించారు కానీ అది జరగలేదు. కాబట్టి ఆ చిరాకంతా మీడియా ముందు చూపించి కనీసం పివి గారికి నివాళులు అర్పించే కార్యక్రమం కానీ ధన్యవాదాలు చెప్పడానికి కూడా ఆయన మనసు రాలా. కాబట్టి ఆయన ఫ్రస్ట్రేషన్ బయటపడింది. వాళ్ళ పరిస్థితి. నేను అడుగుతున్నది ఏంటంటే, మామూలుగా జనరల్ గా పబ్లిక్ లో ఎలాంటి డిస్కషన్ ఉంటుందంటే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అమిత్ షా జేపీ నడ్డాతో భేటీ వచ్చిన 2 రోజుల్లోపే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలవడం, మళ్ళీ వెంటనే ఈరోజు అమిత్ షా ఈ విధంగా మాట్లాడటం, అంటే ఈ మూడింటికి ఏమైనా లింక్ ఉందా, లేదంటే ముఖ్యమంత్రి పర్యటనకి అమిత్ షా వ్యాఖ్యలకి లింక్ ఉందా? జనరల్ గా పబ్లిక్ అనుమానిస్తారు అనుకుంటారు కదా. కాదండి, ఇప్పుడు అమిత్ షా గారు ఏం మాట్లాడారో మీరు ప్లే చేసి వినిపించారు. అవును సార్. ఇప్పుడు టైమ్స్ నౌ ఛానల్ వారు ఏర్పాటు చేసినటువంటి ఒక సెమినార్, ఒక కార్యక్రమంలో ఆయన ఏమన్నారు? there is still time for us to take a decision. Yes. All decisions cannot be conveyed on your stage. ఈ వేదిక మీద నుంచి అన్ని నిర్ణయాలు చెప్పాలంటే అది కుదరదు. మేము సరైన సమయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని మాత్రమే ఆయన చెప్పారు. అంతేగాని మేము ఎవరితో పొత్తు పెట్టుకోవట్లేదు, లేదంటే పొత్తు పెట్టుకోవడానికి అటువంటి మాటలే మాట్లాడలేదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక రకమైనటువంటి భయంతో ఆయన ఢిల్లీ పరిగెత్తారు. ఎప్పుడైతే చంద్రబాబు గారు అమిత్ షా గారి మధ్య సమావేశం జరిగిందో ఆ తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయంతో పరిగెత్తారు. అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అక్కడ. మోడీ గారు పార్లమెంట్ లో ధర్మదర్శనాలు లాగా, టీటీడీలో ధర్మదర్శనం లాగా పార్లమెంట్ లో 10 నిమిషాలు ఆయనకి సమయం ఇచ్చారు. ఏదో కుశల ప్రశ్నలు వేసి పంపించేశారు. ఆ కోపం అంతా ఆయన మీడియా మీద చూపించారు. అది కూడా మనం చూసాం. కాబట్టి ఇవాళ ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. రెండోది ఒక పాయింట్ చెప్పి ముగిస్తా సతీష్ గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎవరితో పొత్తు పెట్టుకోను, నేను సింగిల్ గా వెళ్తానని చెప్పి పదే అంటారు. ఆయన పొత్తు పెట్టుకోపోవటం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చాలా మందితో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రంలో శాండ్ మాఫియాతో పొత్తు పెట్టుకున్నారు, లిక్కర్ మాఫియాతో పొత్తు పెట్టుకున్నారు, ఎర్రచందనం మాఫియాతో పొత్తు పెట్టుకున్నారు. సాక్షాత్తు ఒక ఎర్రచందనం స్మగ్లర్ చిత్తూరు క్యాండిడేట్ వాళ్ళ విజయానంద రెడ్డి, ఆయన పొత్తు పెట్టుకోపోవటం ఏంటి సార్? రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మాఫియాలతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. ఆయన పొత్తు పెట్టుకునేటటువంటి వ్యక్తుల్లో అటువంటి శక్తులు అటువంటివి. మాకు అటువంటి వారికి మేము దూరంగా ఉంటాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తాం, తీసుకుంటాం. నాకైతే బీజేపీతో పొత్తుకి బీజేపీ టీడీపీతో పొత్తు కోసం బీజేపీ పాకులాడలేదండి. కానీ టీడీపీ మాత్రం అలా పాకులాడుతుందండి. టీడీపీకి అవసరం తప్ప బీజేపీ తాలూకా సపోర్ట్ సింగిల్ గా వచ్చే సింహాలకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే భయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో మాట్లాడితే భయం దేనికి సార్? మీరు సింహాలు కదా, అది గ్రామ సింహాలు ఏదో అది ప్రజలకు తెలుసు. కానీ మేము సింగిల్ గా వస్తాం. మేము సింహాలు ఎందుకు పిల్లిలాగా ఢిల్లీ ఎందుకు పరిగెత్తారు? పిల్లిలాగా ఢిల్లీ ఎందుకు పరిగెత్తారు సార్? అంత భయం ఒక్కసారి అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు కలిస్తేనే ప్యాంట్లు దడుపుకోవాలా? ఒక్కసారి వాళ్ళిద్దరు కలిస్తేనే ప్యాంట్లు దడుపుకోవాలా? ఢిల్లీ ఎందుకు పరిగెత్తారు సార్? దర్జాగా కూర్చోవచ్చుగా, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చోవచ్చుగా దర్జాగా. చిన్న క్లారిఫికేషన్. అంతకు మించి ఎక్కడ లేదు. ఆ రోజు మోడీ గారు కూడా చెప్పారు పార్లమెంట్ లో, ఏమని, మీరు జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడద్దని. సరే, గతం కదా, దాని గురించి ఎక్కువ డిస్కస్ కాదు. ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు డెవలప్మెంట్ చేయకపోగా రాష్ట్రాన్ని కిందకి తీసుకెళ్ళడం జరిగింది. పట్టాభిరామ్ గారు మీరు ఏదో ఒక పాయింట్ యాడ్ చేస్తా ఉంటున్నారు. ఇప్పుడు 2-3 విషయాలండి. ఒకటి, ముందుగా నాగభూషణ్ గారు మాట్లాడిన వర్షన్లో ఒక చిన్న డీవియేషన్ ఉంది. మేము ప్యాకేజ్ అడగటం కాదు. ఆ రోజున ప్రత్యేక హోదా ఇంకా ఏ రాష్ట్రానికి ఉండదు, స్పెషల్ స్టేటస్ కేటగిరీని మేము రిమూవ్ చేస్తా ఉన్నాం, దానికి బదులుగా మేము ప్యాకేజ్ ఆఫర్ చేస్తామని అరుణ్ జైట్లీ గారు, ది దెన్ ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ప్రపోజల్ ముందుకు తీసుకొచ్చారు. మేము ప్రత్యేక హోదా పదాన్ని మేము తొలగిస్తా ఉన్నాం, ఇంకా అది మేము ఇంకా ఏ స్టేట్ కి అప్లై చేయమని చెప్పి.
సో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంకా కేటగిరీనే ఉండదు అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితుల్లోనే మేము ప్యాకేజ్ ఒప్పుకున్నాం. అది కూడా ప్రాపర్ గా డెలివరీ కాకపోయేసరికి సరే ఆ రోజు బయటకు వచ్చి అదంతా చరిత్ర అందరికీ తెలుసు. కాబట్టి దట్ ఈస్ వన్ స్మాల్ కరెక్షన్. మేము అడగటం కాదు, కేంద్రం ఆ రోజున ప్రత్యేక హోదా ఉండదు ఇది ఆఫర్ చేస్తాం అన్నప్పుడు మేము దానికి ఒప్పుకున్నాం. ఇక కర్ణం ధర్మశ్రీ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇందాక, ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడటం కోసం హుటాహుటీన పరిగెత్తుకుని ఢిల్లీ వెళ్ళిపోయారంట. సార్ కొద్దిగా ప్రజలు మరీ అంత అమాయకులు కాదు సార్. గతంలో ఎప్పుడైనా గానీ రాష్ట్రం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఢిల్లీకి పరిగెత్తుకుని వెళ్లారా? మొన్న అశ్విని వైష్ణవ్ గారు పార్లమెంట్ లో రైల్వే జోన్ కి సంబంధించి మాకు 53 ఎకరాలు అడిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అని అన్న రోజున ముఖ్యమంత్రి గారు పరిగెత్తుకుని వెళ్లారా అశ్విని వైష్ణవ్ గారి దగ్గరికి? 53 ఎకరాలు ఇదిగోండి సార్ ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఏదో లెటర్ ఇచ్చాం, అదేమో ముంపుకు గురేటటువంటి ప్రాంతం అన్నమాట. అంటే మీరు రైల్వే జోన్ కోసం ఏ రోజు పరిగెత్తుకుని వెళ్లరు, రిషికొండకి గుండు కొట్టిస్తారు కానీ ఒక 53 ఎకరాలు పనికొచ్చే భూమి మీకు విశాఖపట్నంలో దొరకలేదా? దానికోసం ఎప్పుడైనా హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళారా మీరు ఎప్పుడైనా? ఎవరికి చెప్తారు సార్? మీరు ఢిల్లీ దేనికి వెళ్ళారో ప్రపంచం మొత్తం తెలుసు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిసారో మీకు వణుకు మొదలైంది. సర్వేలన్నీ కూడా మీకు వ్యతిరేకంగా రిజల్ట్స్ చూపిస్తా ఉన్నాయి. అన్ని ఫేక్ ప్రచారాలు, ఫేక్ ప్రాపగాండాలు. నిజంగా కొద్దిగా ఉన్న విలువలు ఉండాలి సార్. చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి ఫోటోని దాన్ని మార్ఫింగ్ చేయటం, ఫేక్ చేయటం. నిన్న ఆఖరికి నిస్సిగ్గుగా రిపబ్లిక్ టీవీ సర్వేను కూడా ఫేక్ చేశారు సార్. రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళు అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడైతే ఇండియా టుడే సర్వేలో వీళ్ళు ఘోరంగా ఓడిపోతున్నారన్న రిజల్ట్ వచ్చిందో దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం రిపబ్లిక్ టీవీ ఛానల్ సర్వేని ఫేక్ చేస్తే వాళ్ళు ఖండించారు. ఎందుకు సార్ అంత దిగజారిపోవాలా రాజకీయ పార్టీలు ఇటువంటి ఫేక్ ప్రాపగాండాలు చేయడానికి? మూడో పాయింట్, ఒక్క నిమిషం సతీష్ గారు, లెట్ మీ రెస్పాండ్. ధర్మశ్రీ గారు చాలా అంశాలు మాట్లాడారు. ఇవాళ పొత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా ధర్మశ్రీ గారు, ఇందాక నేను చెప్పినట్టు మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మాఫియాలతో పొత్తుంది. మీరు శాండల్వుడ్ ఎర్రచందనం మాఫియాతో పొత్తు పెట్టుకుని విజయానంద రెడ్డికి సీట్ ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుల్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. గణేష్ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ ని శాండల్ ఎర్రచందనం మాఫియా అతి కిరాతకంగా చంపింది. ఎప్పుడైతే మీరు విజయానంద రెడ్డికి చిత్తూరు సీట్ ఇచ్చారో బరి తెగించారో ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల మాఫియాలతో కాబట్టి ఈ రకంగా నడుస్తోంది. చివరిగా ఒక పాయింట్, తెలుగుదేశం పార్టీ గురించి ఒక పాయింట్ చెప్పాలి. ఒక్క నిమిషం సార్, మీరు ధర్మశ్రీ గారు మీరు మాట్లాడండి. నన్ను కన్క్లూడ్ చేయండి. లెట్ మీ కన్క్లూడ్. సతీష్ గారు లెట్ మీ కన్క్లూడ్. ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తా. ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా. అన్యాయం జరుగుతుంది. రాష్ట్రానికి గౌరవ ఒక్క నిమిషం ఆగమనండి సతీష్ గారు. చెప్పిన తర్వాత నేను ముగించలేదు. ఒక్క సీటు రాకుండా బీజేపీ ఊగిసలాడుతున్నారు. ప్రయోజనాలు ఉండాలి. మీకు అధికార బలం ఉందని అధికారం ఉందని ఏమి ఇచ్చారు ఈ రాష్ట్రానికి? నిధులు ఇచ్చారా? మీరేమి ఇచ్చారని రాష్ట్రాలకని మాకు అదనంగా ఇచ్చారా? ఇంకా మా మీ దగ్గర ఉంచుకున్నారు. ఇకపోతే పట్టాభి గారు చెప్పినట్టు మాట కూడా చెప్తున్నా. ఎందుకంటే సిద్ధాంతాలు వేరే ఫేక్ బ్రతుకులు సార్ మీవే.
ఒక్క నిమిషం నన్ను conclude చేయనివ్వండి సతీష్ గారు. మీకు రేపు ఎన్నికల్లో గుచ్చుకున్న షాక్ మీకు తెలుస్తుంది ఒకసారి. యూ హ్యావ్ టు వెయిట్ ఓన్లీ 2 months. డెఫినెట్లీ రిపబ్లిక్ టీవీ సర్వే, రిపబ్లిక్ టీవీ పేరు పెట్టి కూడా ఫేక్ సర్వే విడుదల చేస్తా ఉన్నారు. ఏదో మీ మార్ఫింగ్ లో ఫేక్ సర్వేలో చేసుకుంటా అనుకుంటే ఇంకా కరోనా అయిపోతారు. సిగ్గుపడండి సార్ మీరు. ఇవాళ మీద ఒక అంటరాని పార్టీ, ఒక అంటరాని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే ఓకే కుర్చీలతో మీటింగ్లు పెట్టుకున్నటువంటి ఏకైక పార్టీ టీడీపీ పార్టీ. ఓన్లీ ఖాళీ కుర్చీలతో మాట్లాడుకునే పార్టీ టీడీపీ పార్టీ. సతీష్ గారు 151 సీట్లు మేము గెలిచిన తర్వాత ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రేపు కుప్పలో కూడా మేము రాబోతున్నాం. కుప్పలో కూడా రాబోతున్నాం. ఆవిడ కాదు, నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి. వీళ్ళకి ఏమన్నా కళ్ళు ఉన్నాయండి? దయచేసి ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు ఆల్రెడీ ఆ విషయాన్ని లేవనెత్తారు. ధర్మశ్రీ గారు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాను. దయచేసి 1 by 1 మాట్లాడదాం సార్. రెండు నెలలు 60 రోజులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు వెళ్ళరండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ కి వెళ్ళరు. ఏ ముఖ్యమంత్రి గారు వెళ్ళరు. దీన్ని వ్యంగ్యంగా ఇంకోటి మాట్లాడతారు. నోరు విప్పాలి మీరు కూడా. రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా ఉండిపోయింది, రాష్ట్రానికి తేవలసినటువంటి కోటా ఉండిపోయింది. ఇంక చూస్తే మీరు కూడా బడ్జెట్ ఇదే ఓటానే కొడితే బడ్జెట్ ముగిసిపోతుంది. మాకు మన ఆంధ్రప్రదేశ్ కోసం రావాలి కానీ రాష్ట్ర ప్రయోజనాలు మొత్తం తాకట్టు పెట్టి చెప్పండి. ఏం స్పీకరా? ఓకే, 11 కేసులు మీరేమో కాంగ్రెస్ తో మెలాకైతే పెట్టినటువంటి కేసులో 3000 వాయిదాలతో దొంగలాగా తప్పించుకుని తిరుగుతా ఉన్నాడు కోర్టులే. దయచేసి పదప్రయోగాలు వచ్చిన డిబేట్ లో దయచేసి మనం డిబేట్ పరిమితం అవుతాం. దయచేసి ఇద్దరు అప్పీల్ చేస్తాం. అంటరాని పార్టీ, నీ అంటరాని పార్టీని పట్టుకొని మమ్మల్ని అంటే మాట్లాడలే కాదు. బట్టాభిరామ్ గారు ఒక్క నిమిషం. 3000 వాయిదాలు పెట్టి మచ్చుకైనా సరే మీకు తెలుగుదేశం తల మచ్చలు కూడా కనిపించకుండా పోతున్నాయి చూసుకో. ఎందుకంటే బీజేపీ కోసం పరిగెడుతున్నారు, పవన్ కళ్యాణ్ కోసం పరిగెడుతున్నారు, రేపు కాంగ్రెస్ తో కూడా పరిగెడుతుంటారు. మీరేటో అన్నిట్లో అందరూ జగన్ పని అయిపోయింది. పబ్లిక్ కి వాళ్ళందరూ చెప్పేది